14 బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. మనకు పౌరుషం చచ్చిపోయింది. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం లేదు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. నా కూతురు సుగాలి ప్రీతి మరణించిన వార్త కంటే మీరు మాకు పెడుతున్న బాధలే ఎక్కువయ్యాయి. మీరు మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కొంచెం కూడా మరి చలనం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిలదీయాల్సినది 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అంతగా నిలదీశారు కదా. మరి అదే దాంట్లో ఒక 10% అన్నా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఈ రోజు నా కూతురు కేసుకు ఒక సొల్యూషన్ వచ్చేది. మీరు మరి మోడీ గారితో మాట్లాడండి. మీరు మోడీ గారితో మాట్లాడతా అని చెప్పారు, మరి సిబిఐకి ఇప్పిస్తా అన్నారు. మరి మీరు చేసిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతగా మీరు మోసం చేయాల్సి వచ్చింది? కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. 14 బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. మనకు పౌరుషం చచ్చిపోయింది. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం లేదు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. నా కూతురు సుగాలి ప్రీతి మరణించిన వార్త కంటే మీరు మాకు పెడుతున్న బాధలే ఎక్కువయ్యాయి. మీరు మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కొంచెం కూడా మరి చలనం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిలదీయాల్సినది 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అంతగా నిలదీశారు కదా. మరి అదే దాంట్లో ఒక 10% అన్నా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఈ రోజు నా కూతురు కేసుకు ఒక సొల్యూషన్ వచ్చేది. మీరు మరి మోడీ గారితో మాట్లాడండి. మీరు మోడీ గారితో మాట్లాడతా అని చెప్పారు, మరి సిబిఐకి ఇప్పిస్తా అన్నారు. మరి మీరు చేసిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతగా మీరు మోసం చేయాల్సి వచ్చింది? కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి.